అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాశి చందు అఫీషియల్. నేను మీ రాశి. జూన్ 29న జ్యేష్ఠ పౌర్ణమి రోజు మా హస్బెండ్ అరుణాచలం వెళ్లారండి. ఒంగోలు నుంచి 9:30కి నైట్ స్టార్ట్ అయ్యారండి. ఎర్లీ మార్నింగ్ కాట్పట్టి జంక్షన్‌లో 3:30కి దిగారు. అక్కడ 5 వరకి ట్రైన్ రాలేదు. 5కి ట్రైన్ ఎక్కారు. కాట్పట్టి జంక్షన్ నుంచి తిరువనామలై వెళ్ళే ప్యాసింజర్ వచ్చిందండి. 7:00 కల్లా అక్కడ దిగేశారు. మా హస్బెండ్ అరుణాచలం గిరి ప్రదక్షిణ కోసమని వెళ్లారండి. ఈ గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్ల వరకు ఉంటుంది. టెంపుల్ ముందు నుంచి గిరి ప్రదక్షిణ దీపం వెలిగించి స్టార్ట్ చేయాలి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు 8 లింగాలని దర్శించుకుంటూ గిరి ప్రదక్షిణ చేయాలండి. నార్మల్ డేస్‌లో అయితే 1-4.5 అవర్స్‌లో తిరిగి రావచ్చు. పౌర్ణమి రోజున మాత్రం 6-9 అవర్స్ దాకా పడుతుందంట. గిరి ప్రదక్షిణ ఎవ్రీడే జరుగుతూనే ఉంటుందంట. దర్శనం అయితే 20-30 మినిట్స్ వరకు పడుతుందంట నార్మల్ డేస్‌లో అయితే. ఎక్కువ భక్తులు వస్తే మాత్రం 1 అవర్ పైనే పడుతుందంటండి. ఇక పౌర్ణమి రోజైతే దర్శనం 5-8 అవర్స్ దాకా పడుతుందంట. మనకి టైమింగ్స్ అయితే ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యి నైట్ 9:30కి క్లోజ్ అవుతుందంటండి. నార్మల్ దర్శనం ఉంటుందంట. 50 రూపీస్ దర్శనం కూడా ఉంటుంది. ఫుడ్ అయితే దారి మధ్యలో హోటల్స్ ఉంటాయంటండి. అన్నదానాలు కూడా చేస్తూ ఉంటారంట. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్ళారండి. మొత్తం 4 కలిసి వెళ్ళారు. ఇప్పుడు ముందు దర్శనానికి వచ్చారు. ఇదిగోనండి మీకు చూపిస్తున్నాను టెంపుల్‌ని. లోపల అంతా వ్యూ చూపిస్తున్నాను చూడండండి. మా హస్బెండ్‌కి దేవుడి మీద నమ్మకం ఎక్కువండి. ఎక్కువగా టెంపుల్స్‌కి వెళ్తూ ఉంటారు. మా హస్బెండే ఈ వీడియో అంతా రికార్డ్ చేశారండి. ఆయన నాకు చెప్పిన మాటలనే మీతో చెప్తున్నాననమాట. గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు రాజగోపురం నుంచి స్టార్ట్ అయ్యి 8 లింగాలను దర్శించుకుంటూ తిరిగి రాజగోపురానికి చేరుకుంటాము. అప్పుడు గిరివల కంప్లీట్ చేసినట్లు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ దర్శనానికి వెళ్ళారు ఫ్రెండ్స్. ఇప్పుడు గిరివల చేసేటప్పుడు మనకి 8 లింగాలు ఉంటాయి. ఫస్ట్‌ది ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం. చివరిది ఈశాన్యలింగం. మా హస్బెండ్ అయితే గిరి ప్రదక్షిణ చేసే మార్గంలో రమణ మహర్షి ఆశ్రమాన్ని మరియు శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమాన్ని చూశారంటండి. మా వారు వెళ్ళిన రోజైతే బాగా రష్‌గా ఉందంటండి. అసలు ఎక్కువ జనాభా ఉన్నారంట. అసలు బాగా టైం పట్టిందంట చెప్పారు. ఆయన ఇంద్రలింగం దర్శనానికి వెళ్తున్నాను అని చెప్తున్నారు. మనం కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. ఇంద్రలింగం తూర్పు దిక్కున ఉంటుందంట. ఇంద్రలింగాన్ని దర్శించుకున్న వాళ్ళకి ఐశ్వర్యం, రాజయోగం లభిస్తాయని అక్కడ భక్తుల నమ్మకం అని చెప్తున్నారు. అక్కడ బాగా డిస్టర్బెన్స్ ఉందండి. అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇదిగోనండి ఇంద్రలింగం దగ్గరికి తీసుకొచ్చారు. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదే ఇంద్రలింగం. ఈయన వీడియో డైరెక్షన్ వేరుగా తీశారండి. అందుకే డైరెక్షన్ వేరుగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్. అక్కడ బాగా ఫుల్గా క్రౌడ్ ఉందంటండి. అందుకని వీడియో కొంచెం కొంచెంగా క్లిప్స్గా తీశారంట. ఇదిగోండి నెక్స్ట్ అగ్నిలింగం దగ్గరికి తీసుకొస్తున్నారు. చూపిస్తున్నాను చూడండి. అక్కడ బోర్డు మీద కనిపిస్తుంది కదా అగ్నిలింగం అని. అదేనండి. అగ్నిలింగం ఆగ్నేయ దిశన ఉంటుందంట. పాపాలు పోయి శుద్ధి లభిస్తుంది అని అక్కడికి వచ్చిన భక్తుల నమ్మకం. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్. నైరుతి లింగం దగ్గరకు వచ్చారు. మీకు చూపిస్తున్నాను బోర్డు మీద చూడండి. నైరుతి లింగం అండి ఇది. ఈ నైరుతి లింగం నైరుతి దిక్కున ఉంటుంది. దుష్ట శక్తుల నుండి నివారణ కలిగిస్తుందని నమ్ముతూ ఉంటారు. నేను చూపిస్తున్నాను చూడండి. ఇది వరుణలింగం. పడమర దిక్కు ఉంటుంది. ఆరోగ్యం, సంపదలు, పరిరక్షణ కలిగిస్తుంది అని ఈ వరుణలింగాన్ని నమ్ముతూ ఉంటారంటండి. ఫ్రెండ్స్ చూపిస్తున్నది వాయులింగం. ఈ వాయులింగం వాయువు దిక్కున ఉంటుందంట. శక్తి, బలము, ఆరోగ్యం, మేధస్సు లభిస్తాయని ఈ వాయులింగాన్ని నమ్ముతూ ఉంటారంట. ఈ లింగాలను దర్శించుకునే మార్గం మధ్యలో మనకి మోక్ష మార్గం కనిపిస్తూ ఉంటుందంట. ఆ మోక్ష మార్గంలో ఎంతటి వారైనా
ఖచ్చితంగా బయటికి వస్తారంటండి. అలా వచ్చే భక్తులకి మోక్షం దొరుకుతుందని వారి నమ్మకం అంట. నెక్స్ట్ మళ్ళీ మనం మరొక లింగం దగ్గరకు వచ్చేసామండి. ఈ లింగం పేరు ఈశాన్య లింగం. ఈశాన్య లింగం ఈశాన్య దశలో ఉంటుంది. జ్ఞానం కలుగుతుందని, మంచి జరుగుతాయని అక్కడికి వచ్చే భక్తుల నమ్మకం అంట. మా హస్బెండ్ వెళ్ళిన రోజు బాగా జనం ఉన్నారంటండి. పౌర్ణమి రోజు కదా, అందులో బాగా జనం వచ్చున్నారంట. వీళ్ళు ముందే ప్లాన్ చేసుకొని పౌర్ణమి రోజున వెళ్ళారండి. ఇక్కడ శివాలయంలో ఏరువాక పౌర్ణమి హోమం జరుగుతుందండి. రైతులకు సంబంధించిన పండుగ. రైతు బాగుండాలని 32 రోజుల పాటు వివిధ క్షేత్రాల నుంచి మట్టిని, తీర్థాన్ని విశేషంగా పూజించి రైతు చేసే వ్యవసాయం మంచిగా పండాలని అతి అద్భుతంగా ఏరువాక పౌర్ణమి రోజు ఇక్కడ హోమాన్ని జరుపుతూ ఉంటారంట. భూవర హోమాన్ని, శ్రీ మహాలక్ష్మి హోమాన్ని, అదేవిధంగా ధనవంతుని హోమాన్ని నిర్వహించి ఆ మట్టి ప్రసాదాన్ని వారి పొలంలో జల్లుకుంటారని రైతులందరికీ ఇస్తారంట. అలా జల్లుకున్న వారు పొలాలు బాగా పండుతాయని, మంచి జరుగుతుందని అక్కడ రైతులు నమ్మకం అండి. రైతు బాగుంటే దేశం బాగుంటుందని నమ్మి ఎవ్రీ ఇయర్ ఇలా చేస్తూ ఉంటారంట. మనకి ఈ ఇయర్ జ్యేష్ఠ పౌర్ణమి వచ్చిందండి. జ్యేష్ఠ పౌర్ణమి అంటే అన్ని మాసాల్లో కంటే పెద్ద మాసం అంట. ఏరువాక పౌర్ణమి అంటే రైతులకు చాలా ఇష్టం అంటండి. రైతులందరికీ వ్యవసాయ పనులు ప్రారంభించడానికి జ్యేష్ఠ నక్షత్రం అనుకూలమని వారి నమ్మకం అంట. ఈ ఏరువాక పౌర్ణమిని రైతులందరూ పండుగలా జరుపుకుంటూ ఉంటారంటండి. ఈ ఏరువాక పండుగ రైతులకి ఎందుకు సొంతం అంటే, ఏరు అంటే నాగలి, వాక అంటే దున్నడం అంట. అందుకే ఈ రైతులందరూ కలిసి ఏరువాక పండుగని పెద్ద పండుగలా జరుపుకుంటూ ఉంటారండి. రైతులందరూ బాగుంటే మనం అందరం బాగుంటాం. ఇదిగోనండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి సూర్యలింగం దర్శనంకి వచ్చారు. ఇదే సూర్యలింగం. లోపలికి వెళ్తున్నారు. చిన్నపిల్లలు, పెద్దవారు చాలామంది వచ్చారంటండి ఆ రోజు దర్శనానికి. అసలు ఫుల్ రష్గా ఉంది అని చెప్తున్నారు మా వారైతే. ఇంకొక లింగం అండి, ఇదే చంద్రలింగం. ఇదిగోనండి చంద్రలింగం దగ్గర ఉన్నారు. ఇక్కడ సూర్య చంద్రలింగాలు కౌంట్ కావంటండి. ఇవి దశలింగాల కిందకి వస్తాయంట. సూర్య చంద్రలింగాలు అష్టలింగాల్లోకి రావంటండి. ఓన్లీ దశలింగాల్లోనే ఉంటాయంట. దశలింగాల్లో కౌంట్ చేస్తారంట సూర్యలింగాన్ని, చంద్రలింగాన్ని. ఇప్పుడు చూపించేది కుబేరలింగం అండి. ఈ కుబేరలింగం మనకి ఉత్తర దిక్కున ఉంటుంది. కుబేరలింగాన్ని దర్శించుకునే భక్తులు ధన సంపద కలుగుతుందని వారి నమ్మకం అండి. గిరి ప్రదక్షిణ అంతా అష్టలింగాలను చూసి హ్యాపీగా కంప్లీట్ చేశారండి మా హస్బెండ్ మరియు వారి ఫ్రెండ్స్ కూడా. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే రాశి చందు అఫీషియల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ ఫ్రెండ్స్.